క్యాబేజ్ అంటేనే చాలా మంది ముక్కిరిస్తారు. వాసనొస్తది. మాకు నచ్చదు. అరే! ఎట్లా తింటారు అని అంటారు గానీ, క్యాబేజ్ కరెక్ట్‌గా ఇట్లా వండిర్రనుకోర్రి జబర్దస్త్ ఉంటది. అల్లకల్లా నిమ్మకాయ, ఉప్పు, కారం ఏసి మా అమ్మ తొక్కు పెడతది. అమ్మ యబ్బా! అద్దిరిపోతదన్నట్టు. సరే ముందుగాలైతే మంచిగా కడుక్కొనేసి క్యాబేజ్ పక్కన పెట్టుకోరి. అందులో ఉప్పు, పసుపు, కారం ఏసుకొని మెజర్‌మెంట్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అందులోనే మొత్తం ఆవాల పొడి, ఇంకా మెంతుల పొడి వేసుకొని ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోరి. అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్‌గా దంచుకుంటేనే మంచిగుంటది. తొక్కు కదా! ఇక నూనె మంచిగా ఆగిన తర్వాత అందులోనే ఏమంటారు తాలింపు గింజలంటారు ఎరికేనా మీకు? మిరప గింజలుంటాయి కదా! అవి, ఆవాలు, జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ ఏసి మంచిగా గోలిన తర్వాత కల్యమాకు, మొత్తం అంతా ఇంగువ, జరంతా పసుపు కూడా ఏసిర్రనుకోరి కలర్ మంచిగొస్తది. ఇక సల్లగయిన తర్వాత ఈ క్యాబేజ్ కారం కలుపుకున్నాం కదా! అది లేసేసి కలుపుకోవాలన్నట్టు. తర్వాత మనం నిమ్మకాయ జర్ర పుల్లగుంటేనే మంచిగుంటది. పెద్ద పెద్ద నిమ్మకాయలు తీసుకొని మీకు పులుపు ఎంత కావాలంటే అంత ఏసేసుకోరి. ముందుగానే చెప్తున్నా ఇది ఎక్కువ రోజులు ఏం నిలువ ఉండదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం, 10 రోజులు ఉంటది. బయటైతే 2, 3 రోజులు ఉంటది గానీ టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటది. ఇక నీళ్ళైతే ఒక అర్ధ గంటలో ఇట్లా వచ్చేస్తాయి అన్నట్టు. మంచిగా ఉడుకుడుకు అన్నంలో మొత్తం అంతా నెయ్యేసుకొని ఇట్లా కలుపుకొని తిన్నారనుకోర్రి క్యాబేజా ఇది వావ్! ఇంత బాగుంది ఏంది అంటారన్నట్టు. ఓకేనా?